బాలల వాల్మీకి రామాయణానికి స్వాగతం అండి. మనం ఉత్తరాఖండ్లో ఉన్నాము. ఇవాళ 3వ రోజు. శివుడికి కోపం వచ్చింది. తన బొటనవేలుతో ఆ కొండ నదిమాడు. అంతే. ఆ కొండ కింది భూమి బీటలు వారింది. ఆ కొండ పెళ్లలలో రావణుడు చిక్కుకుపోయాడు. ఆ బాధకు తాళలేక మన్ను మిన్ను ఏకమయ్యేలాగా విలపించాడు రావణుడు. అతడి రోదన భయంకరంగా ఉంది కాబట్టి అప్పటి నుండి రావణుడనే పేరు వచ్చింది. అప్పుడు నందీశ్వరుడు వచ్చి, నువ్వు నా రూపాన్ని చూసి పరిహసించావు కాబట్టి నీ లంకను వికృత రూపం ఉన్న వానరులే నాశనం చేస్తారు అని శపించాడు. అప్పుడు రావణుడు శంకరుణ్ణి స్తుతించాడు. శివుడు ప్రసన్నుడై అతన్ని రక్షించాడు. రక్షించడమే కాదు, రణరంగంలో అజేయమైన ఒక దివ్య ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తూ, దీన్ని నన్ను ఆరాధించినట్లే భక్తి ప్రపత్తులతో ఆరాధించు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ ఖడ్గం మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది అన్నాడు. ఒకరోజు రావణుడు హిమోత్పర్వత ప్రాంతంలో విహరిస్తున్నాడు. అక్కడ పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్న ఒక మునికన్యకను చూశాడు. ఆమె పేరు వేదవతి, కుశధ్వజుడి కూతురు. ఈమె తల్లి మాలావతి. వేదవతి జన్మించినప్పుడు ఆ పురిటింటి నుంచి వేదఘోష వినపడిందిట. అందుకే వేదవతి అని పేరు వచ్చింది. రావణుడు ఆమెను చూడగానే మోహించాడు. చెరపట్టి లంకకు తీసుకుపోవాలని కొప్పుపై చెయ్యి వేశాడు. దానితో ఆమె ఆగ్రహించింది. తన చేతినే కత్తిగా మార్చుకుని రావణుడు తాకిన తన జడను కత్తిరించి యోగాగ్ని సృష్టించింది. అందులో దూకపోతూ, రాబోయే యుగంలో నేను విదేహరాజ కుమార్తెగా పుట్టి నిన్ను సర్వనాశనం చేస్తాను అని శపించి మళ్ళీ అగ్నిలో ఆహుతి అయిపోయింది. శ్రీరామ, ఆ వేదవతియే జనకుడి నాగలిచాలులో సీతాదేవిగా పుట్టింది, నిన్ను చేపట్టింది, రావణవధకు కారకురాలయ్యింది అన్నాడు అగస్త్య మహర్షి. మళ్ళీ తనే చెప్తున్నాడు. అయినా రావణుడు అహంకారంతో తిరుగుతూ ఒకసారి ఉసీర బీజం అనే ప్రాంతంలో మరుత్తుడనే రాజు చేస్తున్న యజ్ఞవాటికలోకి ప్రవేశించి యజ్ఞదీక్షలో ఉన్న రాజును యుద్ధానికి పురుగొల్పాడు. కానీ మరుత్తుడు యజ్ఞానికి భంగం వాటిల్లకూడదని మౌనం వహించాడు. అది చూసిన రావణుడి మంత్రి మరుత్తుడు ఓడిపోయి మహారాజుకు దాసోహం అన్నాడు అని వికటాట్టహాసం చేశాడు. అయినా మరుత్తుడు యథావిధిగా యజ్ఞం పూర్తి చేసి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. రావణుడికి యుద్ధప్రీతి రోజురోజుకు ఎక్కువైపోతోంది. అలాగే అయోధ్యపై దండెత్తి అనరణ్య మహారాజును యుద్ధంలో ఓడించాడు. అప్పుడు అనరణ్యుడు రాబోయే కాలంలో మా వంశంలోనే శ్రీరాముడు అనే ఒక వీరుడు పుడతాడు, అతని చేతిలో నీకు చావు తప్పదు అని శపించాడు. ఒకసారి రావణుడికి నారద మహర్షి కనిపించి, రావణ, నువ్వు యముణ్ణి జయించు, అతన్ని జయిస్తే తప్ప నీ జైత్రయాత్ర పూర్తి అయినట్టు కాదు అని రావణుణ్ణి బాగా రెచ్చగొట్టాడు. 7 రోజులు రాత్రనక పగలనక యముడికి రావణుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇక యముడు రావణుడిపైకి మృత్యుదేవతను ప్రేరేపిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, యమా, నేను రావణుడికి వరాలు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు మృత్యుదేవతను ప్రయోగిస్తే నా వరాలు వ్యర్థమైపోతాయి. అలా కాకూడదు అన్నాడు. అప్పుడు యముడు తన లోకం నుంచి అదృశ్యమైపోయాడు. అప్పుడు రావణుడు నేనే గెలిచాను అని లోకాల దద్దరిల్లేలా గర్జిస్తూ లంక చేరుకున్నాడు. తర్వాత రావణుడు భోగవతిని చేరాడు. అది పాతాళలోక రాజధాని. అక్కడ సర్పరాజు వాసుకిని తన వశం చేసుకున్నాడు. అక్కడి నుంచి నివాత కవచులు అనే క్రూర రాక్షసుల నగరం మణిమయ పట్టణం చేరుకున్నాడు. అక్కడ వాళ్లతో 1 సంవత్సరం యుద్ధం చేశాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఇరుపక్షాలకు సంధి కుదిర్చాడు. ఆ మణిమయ పట్టణంలో రావణుడు 1 సంవత్సర కాలం ఉండి సకల భోగాలు అనుభవించాడు. ఆ తరువాత వరుణలోకంపై దండెత్తి వరుణుడి కుమారులను హింసించాడు. ఒక వికటాట్టహాసం చేసి రావణుడు అక్కడి నుంచి వెనుదిరిగాడు. లంకానగరానికి పడమటి సింహద్వారం దగ్గర నికుంభిలా దేవత మందిరం ఉంది. అక్కడ మహేశ్వర యజ్ఞాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్తు మాయారథం, మాయాధనువు, బాణాలు పొందాడు. అలాగే అదృశ్యంగా ఉంటూ యుద్ధం చేసే శక్తిని కూడా పొందాడు. రావణుడు చెరపట్టి తెచ్చిన దేవతాకన్యలను చూసి చాలా బాధపడ్డాడు విభీషణుడు. రావణుడు లంకలో లేని సమయంలో మధుడు అనే రాక్షసుడు రావణుడి చెల్లెలు
కుంభీనసను ఎత్తుకుని వెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని విచారంగా చెప్పాడు విభీషణుడు. దానికి రావణుడు పట్టరాని కోపంతో మధుడిపైకి వెళ్ళాడు. కానీ కుంభీనస వేడుకోవడంతో మధుడిని క్షమించి అతన్ని కూడా తీసుకుని ఇంద్రుడిపైకి దండయాత్రకు బయలుదేరాడు. దారిలో రంభను చూసి ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది తెలుసుకుని ఆమె భర్త నలకూబరుడు ఇకపై రావణుడు ఏ స్త్రీనైనా ఆమెకి ఇష్టం లేకుండా అనుభవిస్తే వాడి తలలు పగిలిపోతాయి అని శపించాడు. రావణాసురుడు ఇంద్రుణ్ణి పట్టణం అమరావతిపై విరుచుకుపడ్డాడు. అష్టవసువులు ఇంద్రుడి వైపు పోరాడారే గాని వాళ్ళు సుమాలిని మాత్రమే చంపగలిగారు. రావణ్ణి ఇంద్రజిత్తును జయించడం దేవతల వల్ల కాలేదు. ఇంద్రుడి కుమారుడైన జయంతుడు మేఘనాథుడితో పోరాడుతున్నాడు. ఆపద నుండి తప్పించడానికి అతని జయంతుణ్ణి అతడి మాతామహుడు పులోముడు దాచి ఉంచాడు. అది తెలియని ఇంద్రుడు జయంతుడు మరణించాడనుకుని మరింత జావగారిపోయి మేఘనాథుడికి చిక్కాడు. చివరికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి రావణ, మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పౌరుషనామం సార్థకమయ్యింది. సకల దేవతలు నీకు లోబడినట్లే, కాబట్టి ఇంద్రుడిని విడిచిపెట్టు అని కోరారు. అప్పుడు ఇంద్రజిత్తు తనకు అమరత్వం ప్రసాదించమని బ్రహ్మను వేడుకున్నాడు. అది అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పడంతో మళ్ళీ ఇంద్రజిత్తు, పితామహ, నేను యజ్ఞం చేసి దివ్యరథాన్ని, అస్త్రశస్త్రాలను, అమ్ముల పొదలను పొందుతాను. అప్పుడు నేను ఎవరి చేతుల్లోనూ చావకుండా ఉండేటట్టు విజయం వరించేటట్టు వరం ఇవ్వు అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు సరేనన్నాడు. బ్రహ్మదేవుడి వరం ప్రకారం హోమం పూర్తయితేనే ఇంద్రజిత్తు యుద్ధంలో గెలుస్తాడు. హోమానికి విఘ్నం కలిగితే గెలవలేడు. జరిగిన ప్రభావానికి సిగ్గుపడి తరువాత వైష్ణవయాగం చేసి మళ్ళీ స్వర్గపాలకుడయ్యాడు ఇంద్రుడు. ఒకసారి రావణాసురుడు కార్తవీర్యార్జునుడు పాలించే మహిష్మతీపురానికి వెళ్ళాడు. అప్పుడు కార్తవీర్యుడు తన భార్యలతో కలిసి జలక్రీడలాడడానికి నర్మదా నదికి వెళ్ళాడు. రావణుడు అహంకారంతో అక్కడికక్కడికే వెళ్ళి ముందుగా తన మంత్రులను పంపి కార్తవీర్యార్జునుడి యుద్ధానికి పిలవమన్నాడు. అలా వెళ్ళిన రావణుడి మంత్రులు కార్తవీర్యార్జునుడి మంత్రులను చంపివేశారు. ఆ తరువాత రావణుడు నర్మదా నదిలో స్నానం చేసి ఒక ఇసుక తిన్నపై బంగారు శివలింగం ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తులతో శివుడిని అర్చిస్తున్నాడు. అక్కడే మరోవైపు జలక్రీడలాడుచున్న కార్తవీర్యుడు తన బాహువులతో నర్మదా ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. అందువల్ల అక్కడ నర్మదా నది ఒక్కసారిగా ఉప్పొంగి ఇక్కడ రావణుడి పూజకు భంగం కలిగించింది. కారణం తెలుసుకున్న రావణుడు కార్తవీర్యార్జునుడిపై కయ్యానికి కాలు దువ్వాడు. వారిద్దరి మధ్య యుద్ధం భీకరంగా సాగింది. కార్తవీర్యార్జునుడి ముందు రావణుడి మంత్రులు పొగరు అణిచివేశాడు. తరువాత రావణ్ణి బంధించి మాహిష్మతీపురానికి తీసుకుని వెళ్ళాడు. నగరం అంతా తిప్పాడు. ప్రజలు పండగ చేసుకున్నారు. తమ రాజుగారి పరాక్రమాన్ని కొనియాడారు. ఇదర్రా ఇవాళ జరిగింది. జై శ్రీరామ్.